అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రగడ మరొకసారి తెర మీదకి వచ్చింది. తిరుపతిలో ఓ హోటల్లో తంబలపల్లి సంబంధించి కార్యకర్తల నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే కొంత గందరగోళ పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. ఏదైతే పార్టీ కోసం కష్టపడినటువంటి వారి అభిప్రాయాలు పూర్తి స్థాయిలో కూడా స్వీకరించాలని అధిష్టానం తెలియజేసిన ఇక్కడ కొంతమందిని మాత్రం ఆలోచిస్తున్నారంటూ కూడా మిగిలినటువంటి నేతలు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది టీడీపీ నాయకులను వారితో మాట్లాడుతూ చెప్పండి. మేము మాకు ఇన్ఛార్జ్ నియమించాలని చెప్పి పెద్దలు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అబ్జర్వరు సత్యాన్న గారు, జిల్లా అధ్యక్షులు వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అభిప్రాయం మేము తెలియజేశాము. మాకు ఇన్ఛార్జ్గా 2014 నుంచి 24 నుంచి మళ్ళీ ఇప్పటి వరకు కష్టపడుతున్న శంకర్ యాదవ్ అనే వ్యక్తి మా కోసం మమ్మల్ని గుర్తింపించారు. ఈరోజు మేము పల్లెల నుంచి ఈరోజు నాయకులుగా మమ్మల్ని గుర్తించి ఈరోజు మమ్మల్ని ఇంత స్థాయికి తీసుకొచ్చారని చెప్పేసి ఆయన కష్టపడ్డాడు. కష్టపడిన దానికి ఈరోజు మేము ఖచ్చితంగా ప్రజలందరూ శంకర్ యాదవ్కి ఇస్తే అందరూ సంతోషంగా ఉంటామని అనేటట్టుగా వచ్చారు. ఇంతకుముందు కొంతమందికి ఇచ్చారు, కొంతమంది ఏదో తప్పుడు పనులు చేసి సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళను కూలీలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇక్కడ పంపించి మళ్ళీ గందరగోళం సృష్టించాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ మెజారిటీ ప్రజలు, కార్యకర్తలు, నాయకులందరూ శంకరన్నకి పట్టం కట్టాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. శంకరన్న వస్తే మాకు డెవలప్ జరుగుతుంది. ఇన్ని రోజులుగా ఇంతవరకు డెవలప్ ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇన్ఛార్జ్ లేరని చెప్పి ఇంతవరకు వానికి పని చేయదు, ఈయనకు పని చేయదు అని చెప్పి ఇంతకు ముందు ఉండే ఇన్ఛార్జ్ ఆయన చెప్పారు. ఇప్పుడు అవన్నీ లేకుండా ఇప్పుడు వచ్చిన తర్వాత శంకర్ యాదవ్ గారు వచ్చిన తర్వాత మాకు అన్ని విధాల న్యాయం జరుగుతుందని చెప్పి బడుగు బలహీన వర్గాలు అన్ని వర్గాల వాళ్ళు అందరూ నాయకులు, కార్యకర్తలు అందరూ కోరుకుంటున్నారు. ప్రధానంగా ఏదైతే మరి కొంతమంది ఏమో ఒక వర్గానికి సంబంధించినటువంటి వారిని మాత్రమే లోపల పంపించారు, పార్టీ కోసం పనిచేసినటువంటి కొంతమందిని బయట పెట్టారంటూ కూడా తెలియజేస్తున్నారు. వారి అభిప్రాయాలు ఎలా చూడండి? అలాంటిది ఏం లేదు సార్. ప్రతి ఒక్కరిని 2019 నుంచి 24 వరకు కష్టపడిన ప్రతి కార్యకర్తని, నాయకుని లోపలికి పంపించారు. కొందరు ఈ కల్తీ మద్యం కేసులో పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చిన వ్యక్తి, అతని ద్వారా వైసీపీ నుంచి వచ్చిన కోవట్లు కొందరు ఒక 10 మంది వచ్చారు. వాళ్ళు రాద్ధాంతం చేశారు అంతేగాని లేకపోతే ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తని ప్రతి ఒక్కరిని లోపలికి పంపించి ప్రతి ఒక్కరి అభిప్రాయం తీసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి 2019 నుంచి 24 వరకు కష్టపడ్డ కార్యకర్త ప్రతి ఒక్కరూ శంకర్ యాదవ్ గారు కావాలని మాకు ఈరోజు ప్రతి ఒక్కరు గొంతెత్తి చెప్తున్నారు. ఇక్కడ అతనైతేనే రేపు పొద్దునే పార్టీ బతికి బట్టగడుతుంది. తంబాలపల్లిలో పెద్దిరెడ్డి వాళ్ళు ధీటుగా ఎదుర్కోవాలంటే ఒక్క శంకర్ యాదవ్ గారి వల్లనే అవుతుంది. నేను మురుషకాపురెడ్డి, జయచంద్రారెడ్డి మురుషకాపురెడ్డి, అతని చేతగాని తనం వల్ల అతను చేసుకోలేకపోయాడు. అదిగాక పార్టీకి చాలా చెడ్డ పేరు తెచ్చాడు కల్తీ మద్యంతో. కాబట్టి అతను పార్టీ సస్పెండ్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఇంక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాబట్టి శంకరన్న గారికి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మద్దతు తెలుపుతున్నారు. జయచంద్రారెడ్డి ఒక వీడియో రిలీజ్ చేశారు. పార్టీ అధిష్టానం తెలియజేసినటువంటి అభిప్రాయం ప్రకారమే ప్రతి కార్యకర్త, నాయకుడి అభిప్రాయం పూర్తి స్థాయిలో కూడా తెలుసుకోవాలంటూ కూడా ఆయన తెలియజేస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది నాయకులు కూడా జయచంద్రారెడ్డి సంబంధించినటువంటి మనుషులు లోపల పంపిలేదన్నది కూడా వాళ్ళ వాదన. ఎలా చూడాలంటే 2019 నుంచి 24 దాకా వీళ్ళు కంటి గడపల్లా కేసులు పెట్టించుకుంది మేము, దౌర్జన్యాలు మా మీద చేసింది మేము ఇండగా లేకుండా బయట సంసారాలు చేసి పార్టీని కాపాడగచ్చినాము. ఆ రోజు ఇలా ఫోటోలు ఉండి ఒక చిన్న ప్రోగ్రామ్ చేసినా కూడా మొత్తం వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు వీటికి వచ్చి రంపు చేసేవాడు ఎవడు కానీ ఆ రోజు లేడు. ఆ రోజు ఉన్నది మేము ఒక మండలానికి 6-7 మంది 10-15 మంది తప్ప ఇట్లాంటి వాళ్ళు వచ్చి కష్టపడిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు భయపడి మీ పేరు వేసాం బోర్డు పేపర్లో మా పేరు వద్దంటప్ప మేము మాకు భయం ఉండేవాళ్ళు. ఇప్పుడు రొమ్ములు గుర్తుకుంటే మన మగం చూడలేడు వచ్చి మాట్లాడేందుకే ఇప్పుడు మాట్లాడి చూడు శంకర్ అట్లా ఇట్లనే ఆ రోజు ఉండేదని చెప్పి ఇప్పుడు కానీ మదనపల్లి వచ్చిన ఇల్లు వీళ్ళ ఫ్యామిలీలు సేఫ్గా ఉండాలా, వీళ్ళు బాగుండాలి. ఇప్పుడు అధికారం వచ్చినాక నా పేరు ఫస్ట్ నేను నాయకుని యారా నాయకుడు నువ్వు 19 కష్టపడిన నాయకుడు. మేము కష్టపడినాం, బూత్ కన్వీనర్ కష్టపడారు, ఇన్ఛార్జ్ కష్టపడారు, కన్వీనర్ కష్టపడినారు. మేము కష్టపడినాం. ఈరోజు పార్టీకి న్యాయం జరగాలని శంకర్ యాదవ్ కోరుకున్నాం. ప్రధానంగా ఇవాళ తమ్మలపల్లి నియోజకవర్గం సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఓ ప్రైవేటు హోటల్లో ఇక కార్యకర్తలు, నాయకుల అభిప్రాయాన్ని అంతా కూడా సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంత 2 వర్గాలు కూడా సంబంధించి మమ్మల్ని లోపల పంపలేదంటూ కూడా కొంత గందరగోళం ఏర్పడినటువంటి పరిస్థితి. మీరు చెప్పిన ప్రధానంగా ఏంటి, మీరంతా కొంతమంది అయితే లోపల కలవ చేయలేదన్నటువంటి వాదన నిలబడుతుంది. నిజమైన కార్యకర్తలకు కలవలేదు. 2026 ఎలక్షన్లో నిజంగా కష్టపడిన 24 ఎలక్షన్లు కష్టపడిన వాళ్ళకి లేదు. కష్టపడకన్నా ఓడించిన వాళ్ళు కలవ చేసినారు. ఇది నిజమైన పరిస్థితి. మీరంతా కూడా గత ప్రభుత్వ హయాంలో ఎవరైనా పనిచేయలేదు, వాళ్ళంతా ఈరోజు అధికారం ఉంది కాబట్టి వచ్చారని అక్కడ ఉన్నటువంటి మరొక వరకు 24లో ఓటు అయిన వాళ్ళందరూ వచ్చేసినారు. వీటికి పదవులు కాలని 24లో పనిచేసిన వాళ్ళు మేము వెనకాల ఉన్నాము. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటారు లోపల? ఏం జరుగుతుంది వాళ్ళ ఇష్టం, అధిష్టానం ఇష్టం.
కష్టపడి పని చేసిన వాళ్ళకి మాకు మాత్రం అనుమతి లేదు. పని చేయని వాళ్ళకి అనుమతి ఇచ్చినారు. మీరు చెప్పిన అంటే ఇప్పుడు ఇన్ఛార్జిగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? దాసరిపల్లి కల్పనమ్మని పెట్టాలని, దాసరిపల్లి జయచంద్రాడి భార్య కల్పనకి ఇవ్వాలని వచ్చినారు. ఇంతకుముందు అతనికి టికెట్ క్యాండిడేటే కానాడు టికెట్ ఇచ్చినారు. టికెట్ ఇచ్చి ప్రజలంతా ఆయన వెనకాబడి అయినారు. ప్రజలంతా ఆయన వెనకాబడిన తర్వాత దురదృష్టం చేత కేసు ఇంకోటో వచ్చింది. కేసు ఇంకోటో పాడు వచ్చిన అది తేలాలి కదా. ఇన్ఛార్జ్ సస్పెండ్ అయింది. సస్పెండ్ అయిన తర్వాత అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి కదా. ఇన్ని రోజులు పార్టీకి ఏమి చేయలేదా? ఈరోజు కార్యక్రమం కూడా చేస్తున్నారు కదా. పార్టీకి చేసేటప్పుడు వాళ్ళ నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. తీసుకున్న తర్వాత ఏమంటే అందరి నిర్ణయంతోనే పనిచేస్తారు. ఎక్కడో అందుబాటులో క్యాండిడేట్కి ఇన్ఛార్జ్ ఇచ్చి ఇన్ఛార్జ్ లేకుండా 2 రోజులు బాధపడతారు. దాన్ని బట్టి అధిష్టానం గుర్తించాల్సింది ఒకటే, ప్రజలకు అందుబాటులో ఉండే క్యాండిడేట్, తాలూకాకు అందుబాటులో ఉండే క్యాండిడేట్కి ఇవ్వాలని పదే మేము ఆ వినవి. తంబలపల్లి నియోజకవర్గం సంబంధించి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మీ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా అక్కడ చెప్పేటువంటి పరిస్థితి అక్కడ నెలకొనిందంటారా? ఆ పరిస్థితి స్వేచ్ఛ లేదు, జరగలేదు సార్, జరగట్లేదు. ఆ స్వేచ్ఛ కార్యకర్తలకు నిర్ణయం ఆ స్వేచ్ఛ జరగడం లేదు. ఎట్లా అధిష్టానం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు 24 టికెట్ ఇచ్చినప్పుడు అతనికి ఎవరు పనిచేయడం లేదు. ఆయన ఇష్టానుసారంలో కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళకి ఈరోజు వాల్యూ లేదు. వాళ్ళని ఎవరు కానీ పలకరించడం లేదు. కాకపోతే ముందు నుంచి వాళ్ళు పనిచేయకుండా వాళ్ళకి మాత్రమే పిలిపించారు, మమ్మల్ని పిలిచడం లేదు. అవిఆర్ కాల్స్ అంట, అవి ఇవి అంట, వేస్ట్ అవంతా వాళ్ళని మాత్రమే పిలిపించినారు, మిగతా వాళ్ళు పిలిపించలేదు. సరిగ్గా న్యాయం జరగడం లేదు. ఇది మా విన్నపం. ఏదైతే ప్రధానంగా ఇక తమ్మలపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా ఇన్ఛార్జ్ మంత్రితో సమావేశమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు ప్రతి ఒక్కరి అభిప్రాయాలు కూడా స్వీకరించి తర్వాత ఎవరిని ఇన్ఛార్జ్గా నియమించాలన్నటువంటి అంశం పట్ల కూడా అధిష్టానానికి తెలియజేయనున్నారు. అయితే తమ్మలపల్లి సంబంధించి కూడా ఏదైతే 2 వర్గాలుగా కూడా పేర్లు అయితే బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. శంకర్ యాదవ్ ఒక పక్క, జయచంద్రారెడ్డి సంబంధించి కూడా మరొక వర్గం. 2 వర్గాలు కూడా పరస్పరం వాళ్ళ నాయకుడికి ఇన్ఛార్జ్ పదవి వస్తున్నటువంటి ఆశాభావాలు మాత్రం ఇద్దరు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఫైనల్గా ఏదైతే ఈ యొక్క సమావేశంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల అభిప్రాయం ఏ మేరకు ఉందో ఆ మేరకు మాత్రమే ఇన్ఛార్జ్ నియమిస్తామనేసి కూడా ఇన్ఛార్జ్ మంత్రి కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ నిర్ణయాన్ని కూడా అధిష్టాన దృష్టికి తీసుకెళ్లిన తర్వాత పూర్తి స్థాయిలో తంబలపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఎవరు ఉండబోతున్నారు అన్నది కూడా స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV, తిరుపతి.